టాప్ 8 ఓల్డ్ చర్చెస్ ఇన్ ఆసియా. ఔర్ లేడీ ఆఫ్ లైట్ చర్చి, చెన్నై, తమిళనాడు. చరిత్ర. చెన్నైలోని మైలాపూర్ ప్రాంతంలో ఉన్న అవర్ లేడీ ఆఫ్ లైట్ చర్చి, లూజ్ చర్చి అంటే ప్రకాశమాత దేవాలయం, భారతదేశంలోని అత్యంత ప్రాచీన కాథలిక్ చర్చిలలో ఒకటి. ఇది 1516 సంవత్సరంలో పోర్చుగీస్ మిషనరీలచే నిర్మించబడింది. సముద్ర ప్రయాణాల్లో ఉన్న నావికులకు మార్గదర్శకంగా వెలుగు ఇచ్చే మరియమ్మను గౌరవిస్తూ ఈ చర్చిని ఆర్ లేడీ ఆఫ్ లైట్ గా అంకితం చేశారు. లూజ్ అనే పదం పోర్చుగీస్ భాషలో వెలుగు అనే అర్థాన్ని సూచిస్తుంది. ఈ ప్రాంతం మొదట ఫిషింగ్ గ్రామంగా ఉండేది, క్రమంగా పోర్చుగీస్ మిషనరీల ప్రభావంతో క్రైస్తవ సమాజంగా వ్యాపించింది. చర్చి ప్రధానంగా పోర్చుగీస్ వలసదారులు మరియు స్థానిక క్రైస్తవుల ఆరాధనా స్థలంగా అభివృద్ధి చెందింది. మైలురాళ్లు. 1516 సంవత్సరంలో మొదటి ప్రార్థనా మందిరం స్థాపన జరిగింది. కాలక్రమేణా చర్చి విస్తరించబడింది మరియు పునర్నిర్మాణాలు జరిగాయి. బ్రిటిష్ కాలంలో కూడా ఈ చర్చి క్రైస్తవ విశ్వాస కేంద్రంగా కొనసాగింది. అనేక శతాబ్దాలుగా నిరంతర ఆరాధనలు, పండుగలు జరుపుకుంటూ చెన్నై క్రైస్తవ చరిత్రలో ముఖ్యమైన స్థానం సంపాదించింది. 1995లో ఇక్కడ ప్రత్యేకంగా ప్రకాశమాత వార్షికోత్సవం ప్రారంభించబడింది. ఇది ప్రతి సంవత్సరం నవంబర్ మాసంలో ఘనంగా జరుపుకుంటారు. అద్భుతాలు. స్థానిక విశ్వాసుల కథనాల ప్రకారం సముద్ర ప్రయాణాల్లో చిక్కుకున్న నావికులు ఈ చర్చిలో ప్రార్థించిన తరువాత సురక్షితంగా గమ్యానికి చేరుకున్న అనుభవాలు ఉన్నాయి. అనారోగ్యాలు తగ్గడం, కుటుంబ సమస్యలు పరిష్కారమవడం వంటి అనేక అనుభవాలను భక్తులు అద్భుతాలుగా పరిగణిస్తారు. ముఖ్యంగా అవర్ లేడీ ఆఫ్ లైట్ మాతృకరుణపై బలమైన విశ్వాసం ఉంది. ప్రత్యేకించి నవంబర్ 21న జరిగే వార్షికోత్సవంలో వేలాది మంది భక్తులు పాల్గొని తమ మనోకోర్కెలు నెరవేరుకున్నందుకు కృతజ్ఞత సమర్పిస్తారు. ప్రాముఖ్యత. ఈ చర్చి కేవలం ప్రార్థనా స్థలం మాత్రమే కాదు, తమిళనాడులో క్రైస్తవ మత ప్రవేశం మరియు వ్యాప్తికి సాక్ష్యంగా నిలిచిన చారిత్రక కట్టడం. ప్రతి సంవత్సరం జరిగే ఉత్సవాలు, నోవేనాలు వేలాది భక్తులను ఆకర్షిస్తాయి. మత, చరిత్ర, సాంస్కృతిక పరంగా లూజ్ చర్చి చెన్నైకి ఒక అమూల్యమైన వారసత్వం. ఇది సామాజిక సేవ, విద్యా సంస్థలు నడపడం ద్వారా ప్రాంతీయ వికాసంలో కీలక పాత్ర పోషించింది. వివిధ సంస్కృతులు మరియు సామాజిక వర్గాల మధ్య ఐక్యతను ప్రోత్సహించడం ఇక్కడి ప్రత్యేకత. ఈ దేవాలయాన్ని మీరు సందర్శిస్తే మీ అనుభవాలు కామెంట్స్ సెక్షన్లో తెలపగలరు. చర్చికి వెళ్ళని వారికి స్ఫూర్తిని ఇస్తుంది.